భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కస్టమర్లు పక్క కంపెనీల వైపు చూడకుండా సరికొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్లను జియో ప్రవేశపెడుతోంది. రోజుకు సగటున ₹10 వెచ్చించి 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటా, అపరిమిత కాలింగ్తో అదిరిపోయే ఆఫర్ను కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఏడాది జూలైలో జియోతో పాటు ఇతర టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ రేట్లను గణనీయంగా పెంచాయి. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జీలు రెండింటినీ దాదాపు 15% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కంపెనీలు టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచడంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన BSNL వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే జియో తన కస్టమర్లను నిలుపుకునేందుకు సరికొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. రోజుకు సగటున 10కి సమాన ఖర్చుతో 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటా, అపరిమిత కాల్స్ వంటి సౌకర్యాలతో ₹999 ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. రోజుకు 100 ఉచిత SMSలతో పాటు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. 2 GB రోజువారీ డేటా కూడా ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా 5G ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రాంతాల్లోని వారు అపరిమిత 5G డేటాను కూడా వాడుకోవచ్చని జియో వెల్లడించింది. జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్లను కూడా వినియోగదారులు పొందవచ్చని పేర్కొంది. అయితే భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం సృష్టించింది. అనతి కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొదట్లో ఫ్రీగా సిమ్ కార్డులు అందించడమే కాకుండా ఫ్రీగా డేటా, అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తూ మిగతా కంపెనీలకు గట్టి పోటీనిచ్చింది. ఈ క్రమంలోనే రీఛార్జ్ రేట్లను పెంచడంతో నిరాశ చెందిన చాలా మంది కస్టమర్లు తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న BSNLకు మారారు. అయితే ప్రస్తుతం తమ యూజర్లను కాపాడుకునేందుకు కొత్త ప్లాన్ను జియో ప్రకటించింది.